హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డాన్స్ ఆఫ్ రిథమ్ ఛానల్. సో ఇవాళ మనం ఎప్పటిలాగే చెప్పుకున్న టాపిక్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో ఇవాళ మనం నెక్స్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇవాళ నైట్ మనకి ఏం జరుగుతాయో టాస్క్లు కానీ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏంటో అనేది చెప్తాను. సో ఇవాళ చూసుకుంటే టాస్క్లు అనేది చాలా బాగున్నాయి, అన్ని టాస్కులు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, ఎక్సలెంట్. బట్ అందరి ఈ టాస్క్ల వల్ల ఏంటంటే ప్రతి కంటెస్టెంట్ ఒక డిఫరెంట్ యాంగిల్ అనేది బయటపడుతుంది. ఇవాళ అందరిది ఒక డిఫరెంట్ యాంగిల్ అనేది బయటపడుతుంది. దాంట్లో రాజ్ కుమార్ది కూడా ఒక న్యూ యాంగిల్ అనేది కనిపిస్తుంది ఇవాళ. సో దీపక్ గురించి అయితే కనుక జడ్జెస్ సైడ్ నుంచి ఒక కొత్త యాంగిల్ తెలుస్తుంది. అదే రాజ్ కుమార్ది అయితే తన ఓన్గానే తన ఒక న్యూ యాంగిల్ అనేది కనిపిస్తుంది. దీపక్ అయితే కనుక జడ్జెస్ నుంచి సైడ్ వాళ్ళు చెప్పే సైడ్ వల్ల వాళ్ళకు కొత్త యాంగిల్ అనేది బయటపడుతుంది. అండ్ అట్లాగే అమన్ది కూడా ఒక యాంగిల్ అనేది తెలుస్తుంది. అమన్లో అయితే చాలా ఉన్నాయి, చెప్పలేని కొత్త యాంగిల్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవాళ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లోకి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా వస్తున్నాడు. వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, కొన్ని కాంట్రవర్సీవి కూడా ఉన్నాయి. సో అవి కూడా అవుతున్నాయి ఇవాళ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవాళ ఒక 3 టాస్కులు పెడతారు. ఆ 3 టాస్కుల్లో వచ్చేసి ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క పవర్ కార్డ్ అనేది ఇస్తున్నారు. ఈ పవర్ కార్డ్ అనేది జస్ట్ ఒక హైప్ కోసం ఏదో క్రియేట్ చేసి ఉండొచ్చు. సో ఈ పవర్ కార్డ్ ఏంటి, అసలు ఏంటి, టాస్క్లు ఏంటి, ఎవరెవరు ఆడతారో, పవర్ కార్డ్ ఏంటి, ఎట్లా వాడాలి, ఎక్కడ వాడాలి అనేది మనం తెలుసుకుందాం. ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ నేను చెప్తాను, మీకు తెలుసుకుందాం. అట్లాగే ఇవాళ నవదీప్ అనేది కొంచెం లేట్ వస్తాడు. మేబీ పర్సనల్ వర్క్ కానీ మనం ఉండుండొచ్చు. నవదీప్ అనేది లేట్ వస్తాడు. సో దాని బదులు ఈ లోపు శ్రీముఖి జడ్జిగా కూర్చొని ఆఫీస్లో కూర్చొని తను కూడా చేస్తుంది. సో తర్వాత శ్రీముఖి కానీ ఒక ఇద్దరు రాకపోతే వేరే వాళ్ళు వచ్చి కామనర్స్ని పిలిచి జడ్జెస్గా పెట్టి చేసేయచ్చు, తప్పలేదు. సో ఎవరు పడితే వాళ్ళు లేనప్పుడు జడ్జెస్ సీట్లో కూర్చొని జడ్జిమెంట్ చేసుకుంటారు, అది వేరే థింగ్. సో ఇట్లా ఉంది. మేబీ నవదీప్కి ఏదైనా పర్సనల్ పని ఉండుండొచ్చు, అందుకే లేట్ అయ్యింది, లేట్గా వచ్చాడు అండ్ తొందరగానే కూడా వెళ్ళిపోతాడు. సో వాళ్ళ ఎపిసోడ్లో ఎక్కువసేపు కనిపించకపోవచ్చు నవదీప్. సో నవదీప్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కొంచెం నవదీప్ని చూడడం మిస్ అవుతారు. తర్వాత ఏంటంటే ప్రియాని పిలుస్తారు, అంటే టాస్క్ అది ఫస్ట్ టాస్క్ అది చేయడానికి ప్రియాని పిలుస్తారు. సో తను టాస్క్ అవన్నీ ఎట్లా చేయాలి ఏంటి అనేది చూసుకుంటుంది. అదే టైంలో ఇప్పుడు ఏంటంటే రాజ్ కుమార్ని లేపి ఇక్కడున్న వాళ్ళల్లో హూ ఈజ్ అన్డిజర్వ్, ఇక్కడ ఎవరు ఫిట్గా లేరు, ఈ షోకి వీళ్ళు పనికిరారు, అన్డిజర్వ్ ఎవరు అని చెప్పి అడిగినప్పుడు ఒక ఆన్సర్ ఇస్తుంది. బట్ అది చాలా తెలివిగా, ప్రాక్టికల్గా, పాజిటివ్ లేకుండా నెగిటివ్ లేకుండా మంచిగా న్యూట్రల్గా ఉంటుంది అన్నట్టు చెప్పేటట్టు ఒక కవరింగ్గా చెప్తుంది. బట్ అది కూడా ఓకే, అట్లా మేనేజ్ చేస్తూ చెప్పాలి, అట్లా చెప్తేనే బాగుంటుంది. అట్లా కాకుండా ఫేస్ టు ఫేస్ చెప్పేసినట్లున్నా బాగోదు. సో తను చెప్పేది ఏంటంటే ఎక్కువ దానికి ఒక రీజనబుల్ ఉంటుంది, కానీ ఒక రీజనబుల్ ఒక సజెషన్ చెప్పో లేదంటే దానికి ఒక రీజనబుల్గా ఒక మ్యాటర్ చెప్పి అదంతా కంప్లీట్ చేసి సో అందుకని వీళ్ళు డిజర్వ్ కాదు అని అట్లా చెప్తుంది. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది, అది కండక్ట్ చేసేది ప్రియా కండక్ట్ చేస్తుంది. సో రాజ్ కుమారి ఎట్లా అంటే కొంచెం గట్టిగా మాట్లాడగలదు, ఆర్గ్యుమెంట్ చేయగలదు, అండ్ ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి కొంచెం రిజర్వ్గా మాట్లాడుతుంది. అట్లా అని చెప్పి కొంచెం స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది, కానీ హర్టింగ్ లేకుండా ఎట్లా మాట్లాడాలో అంతవరకే మాట్లాడి దానికి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పి ఫేస్ టు ఫేస్ ఉన్న పాయింట్ కూడా చెప్పింది. సో టాస్క్ సెలెక్ట్ చేసినప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ పవర్ కార్డ్. ఆ పవర్ కార్డ్ ఏంటంటే రివర్స్ ద డెసిషన్ అని, ఏదైనా ఒక డెసిషన్ని రివర్స్ చేయొచ్చు అని ఒక పవర్ కార్డ్ ఇస్తా, ఈ టాస్క్లో ఎవరు విన్ అయితే ఫస్ట్ టాస్క్లో అని చెప్పి అంటారు. బట్ వీళ్ళు ఇది ఇచ్చినా కూడా కంటెస్టెంట్స్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి వస్తుంది, కాబట్టి వాళ్ళకి నచ్చినప్పుడు వాడుకోవడానికి ఇవ్వరు, అది 100% షూర్. జడ్జెస్కి అవసరం ఉన్నప్పుడే, అంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు అవసరం లేదన్నప్పుడు, వీళ్ళిద్దరిలో ఎవరికి బ్యాడ్ నేమ్ వచ్చినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళు జడ్జెస్ అడుగుతారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టాస్క్లో ఇతన్ని ఎలిమినేట్ అయ్యాడు, బట్ నువ్వు ఇతన్ని సేవ్ చేయొచ్చు కావాలంటే, లేదంటే
వీళ్ళల్లో ఒకళ్ళు నువ్వు బయటికి పంపించచ్చు, అట్లా ఏదన్నా ఒకటి వీళ్ళు నచ్చింది వీళ్ళు ఇస్తారు. దానికి ఆమె రివర్స్ చేయొచ్చా లేదనేది ఆమె విష్. బట్ అది ఆమెకి ఎప్పుడైతే నాకు అవసరం ఉంది, ఈ సిచ్యువేషన్లో నీ పవర్ కట్ వాడాలి అని అనుకుంటుందో తను వాడుకోలేదు. జడ్జెస్కి కంఫర్టబుల్ ఉన్నప్పుడు, బిగ్ బాస్ వాళ్ళకి కంఫర్టబుల్ ఉన్నప్పుడు ఒక ఆప్షన్ ఇస్తారు. ఆ ఆప్షన్ అప్పుడు తను యూజ్ చేసుకోవాలి. అది ఎంతవరకు యూజ్ చేసుకుంటుంది, ఎట్లా యూజ్ చేసుకుంటుంది అనేది చూద్దాం. సో ఇందులో వచ్చేసి టాస్క్ పెడతారు. ఈ టాస్క్ వచ్చేసి ఇద్దరికి ఉంటుంది. అందులో వచ్చేసి రాజ్ కుమారి, చరణ్ వీళ్ళిద్దరు ఆడతారు. సో ఇందులో ఏంటంటే ప్రియా వచ్చి రాజ్ కుమారిని సెలెక్ట్ చేస్తుంది. రాజ్ కుమారి నువ్వు ఒకరిని సెలెక్ట్ చేయంటే చరణ్ని సెలెక్ట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరు ఆడతారు. వీళ్ళకి ఇచ్చే టాస్క్ ఏంటంటే బెలూన్ టాస్క్. ఏంటంటే ఒక 2 బెలూన్స్ ఇస్తారు. వీళ్ళకి ఒక బెలూన్, ఇటు ఒక బెలూన్, 2 బెలూన్స్ పెడతారు. ఆ 2 బెలూన్స్కి సైకిల్ గాలి కొట్టే పంప్ ఒకటి కనెక్ట్ చేసి పెడతారు. సో వీళ్ళకి సపరేట్గా వీళ్ళకి ఏంటంటే బోర్డ్స్ ఉంటాయి, 2 బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డుల మీద 1 నుంచి 25 నెంబర్స్ ఉంటుంది. ఈ 1 నుంచి 25 నెంబర్స్లో ఎవరైతే ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే అన్నిసార్లు వాళ్ళు ఆ పంప్ అనేది కొట్టాలి. అట్లా కొడుతున్నప్పుడు ఎవరిదైతే బ్లాస్ట్ అవుతుందో, అంటే సపోజ్ రాజ్ కుమారి కొడుతున్నప్పుడు బ్లాస్ట్ అయితే కనుక రాజ్ కుమారి ఆ రౌండ్లో ఓడిపోయినట్టు అట్లాగే పెడతారు. అది మన ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన తెలివితో, అంటే ఇప్పుడు ఇది ఒక 14 టైమ్స్ కొట్టాం, ఇంకొక 15 టైమ్స్ కొడితే పగులుతుంది అంటే మన టర్న్ రానికుండా అతని చేతిలోని పేలేటట్టు కొంచెం ఆలోచించి తెలివిగా మనం నంబర్స్ అనేది చెప్పాలి. ఒకసారి వాడిన నంబర్ని మళ్ళీ వాడద్దు. సపోజ్ 3 అని వాడితే కనుక నెక్స్ట్ టైము 3 అనే నంబరే వాడద్దు, వేరే మీ రిమైనింగ్ 24లోంచి వాడాలి. సో అట్లా టాస్క్ ఆడాలి. ఇలా ఒక్కొక్కరు టాస్క్ ఆడుతున్నప్పుడు ఇంకా లాస్ట్ మూమెంట్ వస్తున్నప్పుడు డేర్ చేసి ఏదో ఒకటి చేసి రాజ్ కుమారి 14 టైమ్స్ అంటది. 14 టైమ్స్ ఏం తప్ప ఇట్లా తీసుకుంది, పేలిపోతుంది, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనుకున్నాం. బట్ అదొక స్ట్రాటజీ ప్లే చేసింది. ఆ స్ట్రాటజీతో తను సెలెక్ట్ చేసింది ఆ 14 టైమ్స్ అని. ఆ 14 టైమ్స్లో కొట్టింది, అది బ్లాస్ట్ అవ్వలేదు. నెక్స్ట్ చరణ్కి వచ్చింది ఛాన్స్. చరణ్ నడితే 5 టైమ్స్ అని అన్నాడు. 5 టైమ్స్లో 3 టైమ్సే కొట్టాడు, అది బ్లాస్ట్ అయిపోయింది. సో అట్లా రాజ్ కుమారి ఆ టాస్క్ విన్ అయ్యి ఆ పవర్ కార్డ్ని గెలుచుకుంది. సో రాజ్ కుమారి మాత్రం బిగ్ బాస్ సీజన్ 10లోకి వెళ్ళిద్దని చాలా వరకు హోప్స్ అయితే ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది పాజిటివ్ వాళ్ళు మాత్రమే కాదు, అంటే జస్ట్ అట్లా ఓన్లీ పాజిటివే వస్తుంది, వాళ్ళు పాజిటివ్గా ఉంటారు, హైప్ ఉంటుంది, హైలైట్గా ఉంటారు అనే వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి పాజిటివ్ కావాలి, నెగిటివ్కి నెగిటివ్ కావాలి. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళని లేపుతారు, వాళ్ళే దింపుతారు, బ్యాడ్ చేస్తారు, గుడ్ చేస్తారు, అన్నీ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అండ్ జనాల్లో కూడా ఆమె పాజిటివ్ నెగిటివ్గా వెళ్తుంది అని చెప్పి ఒక పర్పస్ కోసం తీసుకుంటారు. బిగ్ బాస్ వాళ్ళు కూడా మెయిన్ తీసుకునేది అదే. ఒక టైంలో పాజిటివ్ చేస్తారు బాగా, ఒక టైంలో నెగిటివ్ చేస్తారు. అట్లా చేసేటట్టు వాళ్ళు కంఫర్ట్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని తీసుకుంటారు. ఒకటి పాజిటివే అవుతారు, ఒకటి నెగిటివే అవుతారు అంటే తీసుకోరు. 2 ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు ఒక హైప్ ఇవ్వచ్చు, వాళ్ళకి నచ్చినట్టు ఒకటి క్రియేట్ చేయొచ్చు కాబట్టి. సో ఇట్లా ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టాస్క్ స్టార్ట్ చేశారు. ఆ సెకండ్ టాస్క్ స్టార్ట్ చేయడానికి వచ్చింది మర్యాద మనీష్ వచ్చి టాస్క్ స్టార్ట్ చేశారు. ఆ టాస్క్ స్టార్ట్ చేసేటప్పుడు అదేంటంటే సెకండ్ పవర్ కార్డ్ గురించి. ఆ సెకండ్ పవర్ కార్డ్ ఏంటి అనేది ఈసారి మేము చెప్పము, ఫస్ట్ టాస్క్లో చెప్పినట్టు. ఆఫ్టర్ టాస్క్, ఈ టాస్క్ ఏదైతే ఉందో కంప్లీట్ అయిన తర్వాత ఆ పవర్ కార్డ్ ఏంటి, ఆ పవర్ కార్డ్ ఎప్పుడు వాడాలి, ఎట్లా వాడాలి, ఏంటి అనేది అప్పుడే చెప్తాం, అప్పుడు దాకా చెప్పము అని అంటారు. అనగానే లోపు హేమంత్ లేచి నాకు ఛాన్స్ వస్తలేదు, నాకు కావాలి ఇట్లా ఒక మాట అడగగానే సరే అని చెప్పి మర్యాద మనీష్ పిలుస్తాడు. హేమంత్ టాస్క్లో ఉంటాడు. నెక్స్ట్ గాయత్రిని సెలెక్ట్ చేస్తాడు. అసలు అమ్మ గాయత్రి వేస్ట్, ఏం ఆడదు అది ఇది అనుకున్నాం, ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసిండు అనుకుంటే ఆమె ఎట్లాగో ఆడలేదు, ఏం లేదు, ఎలిజిబుల్ కాదు, సో ఒక ఛాన్స్ ఇద్దాము అని చెప్పి అట్లీస్ట్ అది ఛాన్స్ ఇస్తే ఆమె సరిగా ఆడదు, ఏముండదు కాబట్టి ఛాన్స్ ఇస్తాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది, నైస్, ఓకే, ఒక టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది, అన్నీ ఉంటుంది, ఓకే. బట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఒక టాస్క్ ఇస్తారు, సెకండ్ టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే పేపర్ ఫిష్ది టాస్క్. ఏంటంటే ఇద్దరికి ఈచ్ వన్ ఒక బాస్కెట్ ఇస్తారు.
అండ్ ఇక్కడ మీకు ఒక ఆపోజిట్ సైడ్ ఒక తొట్టి ఉంటుంది, ఆ చిన్న తొట్టి లాగా ఉంటుంది. ఆ తొట్టిలో మొత్తం శాండ్ ఉంటుంది. ఆ మట్టిలో పేపర్ ఫిష్లు ఉంటాయి, సమ్ కలర్ ఫిషెస్ ఉంటాయి. సో ఎవరికి వాళ్ళు ఈ కలర్ వేసుకోవాలి, అట్లా ఇట్లా ఉంటుంది. ఓకే కాన్సెప్ట్ అన్నారు. గేమ్ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే ఆ పేపర్ ఫిష్ని మట్టి ఎట్లా తీయాలి, మనం ఎట్లా చేతితో తీసేసి వేసేద్దాం, స్పీడ్గా పరిగెట్టుకుంటే రన్నింగ్ వస్తే చాలా అయిపోతుంది, ఫాస్ట్ ఉంటే చాలా అనుకుంటాం. కాదు, ఇది మట్టి లోపల ఉంటాయి ఫిషెస్. అది ఏ ఫిష్ ఏ కలర్ అనేది తెలియదు, పైన మట్టితో కవర్ చేసి ఉంటుంది. కాబట్టి ఆ మట్టి తీయడానికి చేతులు వాడద్దు, ఏం వాడద్దు. వాళ్ళు వాడడానికి ఇచ్చింది ఒకే ఒక ఐటెం, ప్రాపర్టీ వచ్చేసి జపనీస్ ఫ్యాన్. అదే మనం విసనకర్ర అంటారు తెలుగులో, అట్లాంటిది ఒక ఫ్యాన్ ఇస్తారు. దాంతో వాళ్ళు విసురుతూ ఉంటే మొత్తం ఆ విసనకర్రతో ఇట్లా విసురుతూ ఉంటే మొత్తం ఆ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి పోతుంది. ఆ మట్టి పోతా ఫిష్ అనేది కనిపిస్తుంది, ఆ పేపర్ ఫిష్. ఆ కలర్ ఎవరిది వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు అట్లా దాంతో ఇట్లా ఊపుకుంటాయి వెళ్ళి ఆ బాస్కెట్లో వేసుకోవాలి. ఇది టాస్క్. ఓకే అంటే స్టార్ట్ చేస్తారు. సో ఎవరిది వాళ్ళే వేసుకుంటూ ఉంటారు. అండ్ ఒకళ్ళ దాంట్లో వచ్చినప్పుడు ఇంకోళ్ళు పడనీయకుండా చేస్తారు. బట్ అది కూడా ఒక స్ట్రాటజీయే. వాళ్ళు ఏమన్నా చేసినా అలాంటి మిస్టేక్ చేసినా అంటే ఇప్పుడు అరే నీ కలర్ నువ్వు వేసుకో, నా కలర్ నేను వేసుకుంటా అనేటట్టు ఉండాలి. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళది పడకపోయినా వాళ్ళది కూడా పడకుండా చూస్తారు. బట్ కావాలని చెయ్యరు. వాళ్ళు ఇట్లా కావాలని ఇంటెన్షన్ చేసినా వాళ్ళది కూడా మూవ్ అవుతుంది. కాబట్టి అరే మా దాన్ని ఒప్పుకుంటున్నాము, ఆ ఫ్లోలో అది వెళ్ళిపోయి ఉంటుంది, మేము కావాలని చేయలేము అని కూడా చెప్పచ్చు. సో అదొక స్ట్రాటజీ, అదేం ఫాల్ట్ కాదు. సో అట్లా ఇద్దరు ఆడుతూ ఉంటారు, అన్ని చేస్తారు, అంతా అయిపోయింది. టాస్క్ అయిపోతే ఫైనల్గా టాస్క్ వచ్చేసి దీపక్ విన్ అవుతాడు. నైస్, కంగ్రాచులేషన్స్ దీపక్, విన్ అయ్యావు. ఓకే, బట్ దీపక్ కూడా చీటింగ్ చేసే విన్ అయ్యాడు. అది ఓకే, అది క్లియర్గా కనిపిస్తుంది అండ్ వీడియో కూడా ఉంది. అది ఆ ఫుటేజ్ చూసి ఆ ఫుటేజ్లో కూడా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే దీపక్ విన్ అయిపోయిన వెంటనే వచ్చేసి నేను సీరియస్గా ఆడాను, నేను సిన్సియర్గా ఆడాను, హేమంత్ ఇట్లా చేశాడు అట్లా చేశాడు, చీటింగ్ ఆడాడు, నావన్నీ పడేశాడు, బట్ నేను పడేయకుండా నిజాయితీగా ఆడాను అది ఇది అనగానే బిందు మాధవి లేస్తుంది. ఒక హైప్ ఇవ్వడం కోసం ఒక జజమ్మా అంటూ వస్తుంది కదా, అట్లా లేసి నువ్వు సూపర్, నువ్వు నిజాయితీగా ఆడావు, అది ఇది ఆడావు అని చెప్పి అంది. బట్ అది క్లియర్గా చీటింగ్ చేసడానికి అనిపిస్తుంది. చీటింగ్ చేసినా కూడా చేయలేదని చెప్పి మెచ్చుకుంది. అదొక్క చోట బిందు మాధవి హైలైట్ అయిపోయింది. ఒక జడ్జి ప్లేస్లో ఉండి మాట్లాడితే నిజాయితీగా మాట్లాడాలి, లేదంటే న్యూట్రల్గా మాట్లాడాలి. చీటింగ్ చేసినా కూడా నువ్వు సూపర్ రా, నువ్వు చీటింగ్ ఇలా కేక తోపు తురుము అని చెప్పేసి పొగిడేసి మంచిగా హైలైట్ చేసింది. భజన చేస్తే ఈమె చెక్క భజన చేసింది డైరెక్ట్. ఇద్దరు భజన పెట్టుకున్నారు, సరిపోయింది అది. సో అట్లా విన్ అయిన తర్వాత దీపక్కి సెకండ్ టాస్క్లో విన్ అయ్యాడు కాబట్టి సెకండ్ టాస్క్ది పవర్ కార్డ్ వచ్చింది. ఆ పవర్ కార్డ్ ఏంటంటే స్కిప్ ద గేమ్ అనే కార్డ్ వచ్చింది. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏదన్నా ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే 3 లెవెల్స్ ఉండొచ్చు, 4 లెవెల్స్ ఉండొచ్చు, 5 లెవెల్స్, ఎనీ లెవెల్స్ ఉండొచ్చు. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అట్లా టాస్క్లు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లెవెల్ కానీ, థర్డ్ లెవెల్ కానీ, ఫస్ట్ లెవెలే కానీ ఉన్నాడు దీపక్. అరే నాకు వీళ్ళు కాంపిటీషన్, వీళ్ళతోంటే నేను పక్కా ఓడిపోతా అని చెప్పి ఏమైనా డౌట్ ఉన్నా, నేను ఆడలేను వీళ్ళతో అని చెప్పి ఏదైనా ఉన్నప్పుడు ఒక లెవెల్ అనేది స్కిప్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఏంటంటే అమన్ నేను ఫస్ట్ లెవెల్ నేను ఆడాను, అమన్ కాదు దీపక్ ఒకవేళ టాస్క్లో ఉన్నప్పుడు ఫస్ట్ లెవెల్ ఆడలేడు, నాకు అంటే ఓడిపోతాను, ఏదో ఒక భయమో ఏదో ఒక డిస్కంఫర్ట్ ఉంటుంటే కనుక నేను ఫస్ట్ లెవెల్ ఆడను అని అనేస్తాడు. ఓకే అంటాడు. ఫస్ట్ లెవెల్ ఆడకుండానే సెకండ్ లెవెల్కి డైరెక్ట్ వెళ్ళిపోతాడు. లేదు సెకండ్ లెవెల్ ఆడినంటే థర్డ్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ లెవెల్ ఆడాల్సిందే, ఫస్ట్ లెవెల్ ఆడతాడు. ఏదన్నా ఎనీ 1 లెవెల్, 3 లెవెల్స్ ఉంటేనే 4 లెవెల్స్, 5 లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ 3 లెవెల్స్ టాస్కే ఇస్తే కనుక ఓన్లీ థర్డ్ లెవెల్ అయితే కంపల్సరీ ఆడాలి, లాస్ట్ లెవెల్ కంపల్సరీ ఆడి విన్ అవ్వాలి. ఎందుకంటే విన్నర్ ఇచ్చేయలేము కాబట్టి ఫస్ట్ సెకండ్ లెవెల్లో ఎనీ 1 లెవెల్ స్కిప్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ లెవెల్ విన్ అయ్యి సెకండ్ లెవెల్ ఆడకుండా థర్డ్ లెవెల్ ఫైనల్కి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే కనుక ఫస్ట్ ఆడకుండా డైరెక్ట్ సెకండ్ థర్డ్ ఆడొచ్చు. అట్లా ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ కార్డ్ అనేది తీసుకున్నాడు. సో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల వస్తాడు. కళ్యాణ్ పడాల వచ్చి అందరినీ కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు, తను చెప్తాడు, చెప్తాడు. ఓకే, శ్రీముఖి కూడా మంచిగా సామాన్యుడిగా వచ్చి సామ్రాజ్యాన్ని వెళ్ళాడు, అది ఇది అని చెప్పి ఒక ఓజీ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ వేసి మొత్తం ఊపేస్తుంది. అట్లా చెప్తుంది. ఎందుకంటే శ్రీముఖియే కదా తీసుకొచ్చింది కళ్యాణ్ పడాలని
బిగ్ బాస్లోకి. రిజెక్ట్ అయిన వాడిని మరి ఆమె నమ్మకంతో, ఆమె భరోసాతో పిలిపిస్తే శ్రీముఖి ఫోర్స్ చేయడం వల్ల తీసుకెళ్లారు. సో కాబట్టి శ్రీముఖి ఫేవరెట్ కంటెస్టెంట్ కాబట్టి విన్ చేయించి కూడా ఉండొచ్చు. బట్ ఎనీథింగ్ పాస్ట్ ఈజ్ పాస్ట్, అది వదిలేసేయండి. అట్లా అయ్యింది. సో వస్తాడు, అయిపోయింది. తర్వాత విత్ అవార్డ్స్ ఏదైతే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్ అయ్యాడో ఆ టైటిల్ పట్టుకొని వస్తాడు అండ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి నేను ఇంప్రెస్ అయ్యి ఎవరైతే ఉంటే వాళ్ళకి ఈ టైటిల్ నేను ఇస్తాను పట్టుకొని. ఒక విన్నింగ్ స్పీచ్ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఒక ఎక్స్పీరియన్స్ అనేది నేను క్రియేట్ చేపిస్తాను, మాట్లాడతాను ఇట్లా అది ఇది అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పి అంటారు. సో ఓకే, అట్లా క్వశ్చన్స్ అడిగిన దాంట్లో తీసుకుంటే మనకి అమన్ బాగా మంచిగా వాల్యుబుల్గా ఆన్సర్ ఇచ్చాడు. అండ్ ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది బాగా తెలుసు. సో అట్లాగే కరెక్ట్గా మంచిగా మెచ్యూర్డ్గా మాట్లాడాడు. సో నా ప్రకారం అనిపిస్తుంది ఏంటంటే ఈ రాజ్ కుమారి ఇది అయితే ఎట్లా ఉంటుందో అప్ అండ్ డౌన్ రావడానికి ఛాన్సెస్ ఉండి తను బిగ్ బాస్కి వెళ్తుంది అని ఒకటి ఎట్లా ఉందో అమన్ది కూడా సేమ్ అట్లాగే. ఎందుకంటే అమన్లో కూడా పాజిటివ్స్ ఎక్కువ ఉంది, నెగిటివ్స్ ఎక్కువ ఉంది. సో ఈ రెండు ఎక్కువ ఉంది కాబట్టి ఒక టైంలో పాజిటివ్, ఒక వీక్ పాజిటివ్ చేసి పడేస్తారు, ఒక వీక్ నెగిటివ్ చేస్తారు, మళ్ళీ దాన్ని లెవెల్ చేస్తారు. అట్లా ఉంటుంది. జనాల్లోకి ఒక టాపిక్ క్రియేట్ అవుతుంది వీళ్ళిద్దరి వల్ల. సో వీళ్ళిద్దరు అయితే కంపల్సరీ బిగ్ బాస్ సీజన్ 10లోకి వెళ్తారు అని నాకైతే అనిపిస్తుంది. మీకు అట్లాగే అనిపిస్తుందా? లేదంటే రారా? ఏదో ఒక రీజన్ చెప్పి కామెంట్లో చెప్పండి. అండ్ అట్లాగే లాస్ట్ టాస్క్ ఒకటి పెట్టారు. ఆ టాస్క్ వచ్చేసి మొత్తం సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ముగ్గురు ఆడతారు. ఈ ముగ్గురు బాయ్సే ఆడతారు. వన్ అమన్, నెక్స్ట్ మిథిలేష్ అండ్ థర్డ్ వన్ ఇస్ రోహిత్. ఇలా ముగ్గురు టాస్క్ ఆడతారు. ఇలా ముగ్గురు టాస్క్ ఏంటంటే ఒక చోట మొత్తం 12 రాడ్స్ ఉంటాయి, ఒక చోట మొత్తం కింద శాండ్లో ఫ్లాగ్స్ అవన్నీ పడిపోయి ఉంటాయి, ఎవరిది వాళ్ళది ఫ్లాగ్స్ ఉంటాయి. ఈచ్ మెంబర్స్కి వచ్చేసి 4 రాడ్స్ 4 ఫ్లాగ్స్. సో టోటల్ 3 మెంబర్స్ కాబట్టి 12 ఫ్లాగ్స్ అండ్ 12 రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్ని తీసుకోవాలి. వాళ్ళకి ఏ కలర్ అయితే ఫ్లాగ్స్ ఇచ్చారో ఆ కలర్ ఫ్లాగ్ని ఫైండ్ అవుట్ చేసుకొని దాంట్లో పెట్టేసి వాళ్ళు ఒక సర్కిల్లో పెట్టేసి పెట్టాలి. మధ్యలో కొన్ని శాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, అది కూడా కలిపి పెట్టి పెట్టాలి. టాస్క్ అనేది అది ఆడతారు. అంత మంచిగా ఆడతారు, ముగ్గురు పోటాపోటీగా బాగా ఆడతారు, అంతా ఓకే. బట్ లాస్ట్ మినిట్లో కొంచెం మిథిలేష్ అనేది ఫస్ట్ లెవెల్లోనే అవుట్ ఆఫ్ ది రేస్ వెళ్ళిపోతాడు. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అట్లా 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో మిథిలేష్ అవుట్ ఆఫ్ ది రేస్ అవుతాడు. ఈ 6 ప్యాక్ బాడీ, కండల్ బాడీ గెలిచేస్తాడు అనుకున్నా, గెలవలేదు అనుకుంటా. బట్ బాడీ ఎంత ఉన్నా ఒకసారి లక్ కూడా కావాలి, ఒకసారి టైమింగ్ కూడా కావాలి. ఆ రెండు ఉంటేనే బాడీ ఉన్నా కూడా వస్తుంది. బాడీ ఉంటే పక్కా గెలుస్తాడు అని అనుకుంటే ఓన్లీ జిమ్ వాళ్ళే వస్తారు, ఇంకెవ్వరు రారు. సో అట్లాంటి ఊహలేం పెట్టుకోకండి. ఒక్కొక్కరి బాడీ ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ఒక టైం వస్తే గెలుస్తారు. టైం బాగాలేకపోతే బాగున్నాడు కూడా ఓడిపోతాడు, అది ఫ్యాక్ట్. ఓకే, సో ఈ ముగ్గురు టాస్క్ ఆడతారు, ఇట్లా ఆడతారు. దీంట్లో మెయిన్ ఏంటంటే అపూర్వాన్ని సంచాలకుగా పెడతారు. ఇది ఒక మెయిన్ కామెడీ థింగ్. ఈడ ఈ అపూర్వాన్ని సంచాలకుగా పెడతారు. ఈమె చేస్తుంది కానీ అంత సరిగా చేయదు. అపూర్వ మిస్టేక్ ఉంది. అపూర్వ మిస్టేక్ వల్లే కూడా కొంచెం రాంగ్ జరిగింది దాంట్లో. సో ఏంటంటే ఇక్కడ ఆడుకుంటారు, గేమ్ ఆడుకుంటా హోల్డింగ్ చేసుకుంటూ ఉంటారు. హోల్డ్ చేసుకున్న ప్రాసెస్లో బాగా ఓవర్ ఫిజికల్ అవుతారు. ఆ ఫిజికల్ అయినప్పుడు అపూర్వ వచ్చేసి పాస్ ద గేమ్ అని చెప్పి అంటది. సో గేమ్ పాస్ చేస్తారు, అట్లా అంటారు. సో మళ్ళీ ఏం చేస్తుంది, ఇట్లా చేసుకోకుండా ఒక వార్నింగ్ ఇస్తుంది, చెప్తుంది. సో మళ్ళీ ఒక గేమ్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ పాస్ అంటారు. అట్లా ఎన్నిసార్లు ఇచ్చారో తెలియదు కానీ మనకి ఒక 1 or 2 times చూపిస్తారు. ఇట్లా పాస్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, పాస్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, అట్లా అయ్యింది గేమ్. సో అయినాక ఏమైందంటే అపూర్వ పాస్ చెప్పింది. ఒకసారి పాస్ చెప్పిన తర్వాత మొత్తం అక్కడ అన్ని మొత్తం క్లమ్జీగా గజిబిజి గందరగోళంగా అయిపోయింది. మొత్తం ఒక సర్కిల్లో ఏదైతే ఉండాలో అవి. బట్ అపూర్వ ఏం చెప్పిందంటే ఎవరిది వాళ్ళు ఒక నీట్గా అరేంజ్ చేసుకోండి అంటే ఇద్దరు అరేంజ్ చేసుకుంటారు. అరేంజ్ చేసుకునే ప్రాసెస్లో అమన్ ఒక 2 to 3 బ్యాగ్స్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అమన్ దాంట్లో. ఎందుకంటే అమన్ వచ్చేసి ఆ 2 to 3 బ్యాగ్స్ దీపక్ నుంచి తీసుకున్నాడు. సారీ, దీపక్ నుంచి కాదు, రోహిత్ నుంచి తీసుకున్నాడు. సో రోహిత్ అప్పటికి సైలెంట్గా ఉన్నాడు.
తీసుకోలేదు. కానీ యాక్చువల్గా రోహిత్ దాంట్లోనే ఎక్కువ ఉంది. అమన్ తీసుకోవడం వల్ల అమన్ టాస్క్ విన్ అయ్యాడు. ఆ టాస్క్ విన్ అయినా కూడా వీళ్ళు జడ్జెస్ సంచాలక్ అంటే అపూర్వాని అడుగుతారు, ఎవరు విన్నో చెప్పు నీ ప్రకారం అది ఇది అంటే కనుక సో తను నేమ్ చెప్తుంది, అట్లా అంటారు. లాస్ట్కి నాకు నీ దాంతో పని లేదు, మాకు అవసరం లేదు, మా డెసిషన్ చెప్తాను చెప్పి వీళ్ళంతా చేసుకొని ఫైనల్గా అమన్కే విన్నర్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ సంచాలక్ది. అలా పాస్ అని చెప్పినప్పుడు తీసుకున్నప్పుడు తీసుకోవద్దు, పెట్టేసి అని చెప్పి ఏదో ఒకటి చెప్పాలి, లేదా ఇద్దరికి ఏదో ఒకటి ఈక్వల్ చేసి చేయాలి. చూసి చూడనట్టు వదిలిపడేసింది. మళ్ళీ ఆమె సంచాలకు ఇవి స్టార్టింగ్ ఎట్లా చేసి ఇంక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఏం చేస్తుందో అది తెలియదు, కానీ అట్లా చేస్తుంది. అది సెకండరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అట్లా ఉంటారు. ఓకే, అయిపోయింది మొత్తము. బట్ ఇందులో సంచాలక్ అపూర్వ తప్పు ఎంతైతే ఉందో అట్లాగే రోహిత్ తప్పు కూడా ఉంది. సో అతనైనా ఫైట్ చేస్తుంటే బాగుండేది. పాస్ చెప్పినప్పుడు తీసుకున్నావు కదా అది ఇది అని చెప్పి ఏదైనా ఫైట్ చేసి తన ఏదైతే ఉన్నాయో అవి బ్యాక్ తీసుకుంటే అయిపోయేది. బ్యాక్ పోని అతనన్నా అమ్మన్ దగ్గర పోయి లాక్కొని వచ్చి పెట్టేసుకున్నా అయిపోయేది. బట్ ఏమీ చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. బట్ ఇంకొంచెం యాక్టివ్గా ఉంటే బాగుండు అనేది నా ఒపీనియన్. అది కరెక్ట్ అయితే కరెక్టా, లేదంటే లేదో ఏదో మీ ఒపీనియన్ మీరు చెప్పండి. సో ఇట్లాగే అయిపోతుంది ఈ టాస్క్. ఇట్లా ఫైనల్గా అమన్ విన్ ఇస్తారు. ఆ అమన్కి థర్డ్ టాస్క్ విన్ అయ్యాడు కాబట్టి థర్డ్ పవర్ కార్డ్, దట్ ఈస్ ద ఫైనల్ పవర్ కార్డ్ ఇస్తారు. అదేంటంటే బ్లైండ్ ఫైర్ పవర్ కార్డ్. ఈ బ్లైండ్ ఫైర్ పవర్ కార్డ్ ఏంటంటే మీరు ఎప్పుడు వాడాలి ఎక్కడ వాడాలి అనేది మీకు ఛాన్స్ లేదు. మీరు ఇక్కడున్న ముగ్గురు జడ్జెస్లోంచి ఎవరికన్నా ఒకరికి మీరు ఆ బాధ్యతని ఇవ్వచ్చు. అది ఇచ్చి ఎవరికైతే ఇస్తారో వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మీ బదులు వాడతారు. మీరు జస్ట్ ఒక మంచి జడ్జ్ అంటే మీకు నమ్మకంగా వీళ్ళైతే కరెక్ట్ టైంకి వాడతారు అని మీకు ఎవరిదైతే ఉందో అప్పుడు వాళ్ళకి ఇవ్వడం వరకే మీ బాధ్యత అని చెప్పి అంటే సరే అని చెప్పి అంటారు. అనేసిన తర్వాత సో నాకు స్టార్టింగ్లో ఆడిషన్స్కి వచ్చినప్పుడు నవదీప్ గారు అండ్ అభిజిత్ గారు ఇద్దరు నాకు గ్రీన్ ఇచ్చారు. బట్ బిందు మాధవి గారు నాకు రెడ్ ఇచ్చారు. సో ఓకే, అంటే నాలో ఏదో సమ్ నెగిటివ్ ఉంది, సమ్ డిసప్పాయింట్మెంట్ అయ్యేది ఉంది అని చెప్పి ఇచ్చారు. కాబట్టి నన్ను చెప్పారు, నా గురించి నెగిటివ్ ఉన్నా కూడా చెప్పారు, అది ఇది ఉంది కాబట్టి సో నేను బిందు మాధవి గారికి ఇస్తున్నాను అని చెప్పి అనగానే నైస్ డెసిషన్ అని చెప్పి అందరూ మెచ్చుకుంటారు, అన్నీ చేస్తారు. ఓకే అని చెప్పేసి ఫైనల్గా ఈ అమన్కి వచ్చిన థర్డ్ బ్లైండ్ ఫైర్ కార్డ్ అనేది బిందు మాధవి చేతిలో పెడతారు. ఇంకా తను ఎప్పుడు ఎట్లా వాడాలి ఎక్కడ వాడాలి అనేది ఉంటుంది. సో ఇది ఇవాళ జరిగిన స్టోరీ. ఇప్పుడు జరగబోయేది నైట్ స్టోరీ అంతా అది ఇవాళ జరిగింది. మీకు టెలికాస్ట్ అవుతుంది. అది ఒక్కొక్కసారి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు టెలికాస్ట్లో షోలో చూపించేటప్పుడు అది ఒక్కోసారి పాజిటివ్ వాళ్ళని కూడా నెగిటివ్గా చూపిస్తారు, నెగిటివ్ వాళ్ళని కూడా పాజిటివ్గా చూపిస్తారు. సో మీరు ఒకటే పాయింట్ అర్థం చేసుకోండి, చూసినప్పుడు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకొని ఉండండి. అట్లాగే ఓటింగ్స్ ఏమైనా ఉంటే ఏసీ గెలిపించి మంచి వాళ్ళని తీసుకురండి. బిగ్ బాస్ ఈసారి మొత్తం రఫ్ పాడించేయాలి, అట్లా ఉండాలి. బట్ ఇంతసేపు చూసి నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లాగే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మీ వాల్యుబుల్ సపోర్టే నాకు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.